మనం ఈ భూమి మీద బ్రతికినప్పుడు మన జీవితము సంపూర్ణంగా ఉండాలంటే, ఆనందంగా జీవించాలంటే మొట్టమొదటిగా దేవుడి యొక్క కృప ఉంటేనే మనం ఆనందంగా జీవించగలం. ఆ కృప మనకి రావాలంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా దేవుడి దృష్టికి మనం నీతిగా జీవించాలి. దేవుడి ఒక దృష్టికి యథార్థంగా జీవించాలి. ఆ విధంగా జీవిస్తే మనం ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ ప్రాంతంకి వెళ్ళినా సరే దేవుడు క్షేమంగా తీసుకొస్తాడు మనల్ని. ఎందుకంటే ఆ ప్రాంతంలో మనం తీసుకున్నట్లయితే ఒక వార్న్ చేసుకోమని దేవుడు నోవా గారికి ఆజ్ఞాపిస్తారు. ఆ వార్న్ చేసుకొని తన భార్య, తన కుమారులు, నోవా గారు కూడా ఆ నీటి ద్వారాగా రక్షింపబడతారు. ఎందుకంటే దేవుడు తప్పించారు. ఆ యొక్క ప్రాంతాన్ని దేవుడు జలప్రవాహంతో మొత్తం నాశనం చేసేస్తారు. కానీ దేవుడి దృష్టికి నోవా గారు నీతిమంతుడై ఉన్నారు కాబట్టి దేవుడు ఏం చేశారు, వాళ్ళ కుటుంబం, ఫ్యామిలీ అందరిని రక్షించారు దేవుడు. అదేవిధంగా మనం ఈ భూమి మీద బ్రతికినప్పుడు దేవుడి దృష్టికి మనం నీతిగా జీవించామనుకో, అదేవిధంగా నోవా గారిని కుటుంబం ఎలాగైతే రక్షించారో నీటి ద్వారాగా, అదేవిధంగా మనల్ని కూడా రక్షిస్తారు దేవుడు. దేవుడు నమ్మదగిన దేవుడు. అబ్రహాం గారికి ఎలాగైతే వాగ్దానం చేశారో, ఏ నీతిమంతుని విడిచిపెట్టనని చెప్పారు దేవుడు, మనల్ని కూడా విడిచిపెట్టరు దేవుడు. మనం ఎల్లప్పుడూ దేవుని యందు విశ్వాసం ఉంచాలి. యథార్థమైన హృదయం కలిగి ఉండాలి. మనము పేరుకి క్రైస్తవులుగా ఉండడం కాదు, ఆ క్రైస్తవుడిగా ఉండే పదానికి మన జీవితం, మన ప్రవర్తన ఏ విధంగా ఉందో మనం చూసుకోవాలి. మన ప్రవర్తన బాగుంటే దేవుడు 100%గా ఏ ఇరుకులో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా సరే దేవుడు తప్పిస్తారు. ప్రతి ప్రమాదం నుంచి దేవుడు తప్పిస్తారు.